హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో సేఫ్టీ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుకుందాం. సేఫ్టీ ఎడ్యుకేషన్ స్టూడెంట్స్కి ఏ కోర్స్ తీసుకోవాలి, కాలేజెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటి ఫీజు ఎంత, సో చదువుకున్న తర్వాత మన పోస్ట్ వచ్చే జాబ్లు ఏంటి, ఆ జాబ్స్కి నేమ్స్ ఏంటంటే దాని గురించి మాట్లాడుకుందాం. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. సో మీ ఫ్రెండ్స్కి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. ఇక తెలియని వాళ్ళ కోసం షేర్ చేయడం అంటే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టడమే. ఈ వీడియోకి ఒక లైక్ కొట్టడం ద్వారా యూట్యూబ్ వాళ్ళు ఈ వీడియోని వేరే వాళ్ళకి సజెషన్ చేస్తారు. అందువల్ల నా వీడియోని లైక్ చేయండి, మీరు షేర్ చేయండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో సేఫ్టీ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుకుందాం. సేఫ్టీ ఎడ్యుకేషన్ చదువుకోవాలి అనుకున్న వాళ్ళు ఏ కోర్స్ తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఇవి కేవలం నా సలహాలు, సూచనలు మాత్రమే. ఫైనల్ డిసిషన్ మీరే తీసుకోవాలి. సో నా ఎక్స్పీరియన్స్లో నేను చూసిన కోర్సెస్, చేసిన జాబ్స్, ఎవరెవరు ఏ కోర్స్ తీసుకున్నారు అనే దాని బేస్ మీద మీకు ఈ సలహాలు, సూచనలు ఇస్తున్నాను. ఇందులో మన టాపిక్స్ ఏంటంటే, మొదటిది వాట్ ఆర్ ది సేఫ్టీ కోర్సెస్. ఈ సేఫ్టీ కోర్సెస్లో ఎన్ని రకాలు ఉన్నాయి, ఏ కోర్స్ తీసుకుంటే బెస్ట్, ఏ కోర్స్ తీసుకుంటే బెస్ట్ కాదనేది ఏమి ఉండదు. సో అన్ని కోర్సులు బెస్టే, ఏది చదువుకునే ఇబ్బంది ఏం లేదు. హ్యాపీగా సేఫ్టీ జాబ్ ద్వారా చేసుకోవచ్చు. ఇందులో ఎలాంటి అవకతవకలు ఏమి ఉండవు. సో నెక్స్ట్ వచ్చేసి వేర్ ఇస్ ది సేఫ్టీ కాలేజెస్. సో మన కాలేజెస్ అవైలబుల్ ఉండాలి కదా, కోర్సెస్ ఎంచుకున్న తర్వాత మన కాలేజెస్ కావాలి. సో అవి ఎక్కడ ఉన్నాయి అనే దాని గురించి చెప్తాను. నాకు తెలిసిన కాలేజెస్ మాత్రమే చెప్తా. మీకు తెలిసిన కాలేజీలో కూడా చదువుకోండి, అందులో ఇబ్బంది ఏం లేదు. సో మీకు అనుగుణంగా ఏ కాలేజ్ ఉంటుందో ఆ కాలేజీలో తెలుసుకోవాలి. మనకి తర్వాత ఏమిటంటే, కాలేజ్ తర్వాత మనకి ఫీజుల గురించి కూడా మాట్లాడుకోవాలి. సో మనకి ఫీజులు తక్కువ రేట్లోనే ఉంటాయి, అంత ఎక్కువ రేట్ ఏమో ఉండదు. సో దాని గురించి కూడా చర్చించుకుందాం. తక్కువ రేట్లోనే అయిపోతుంది, కానీ సింపుల్గా ఉండే సబ్జెక్టు. సో హ్యాపీగా చదువుకోవచ్చు, ఏ ఇబ్బందులు లేకుండా తక్కువ ఖర్చులో కూడా ఈ చదువుని చదువుకోవచ్చు. తర్వాత మనకి హౌ టు స్టడీ. సో మనం ఏ విధంగా చదువుకోవాలి అంటే ఆఫ్లైనా, ఆన్లైనా, ఏది చదువుకుంటే బెటరు, ఏది చదువుకుంటే మనకి బెస్ట్ వస్తుందో అనే దాని గురించి కూడా మాట్లాడుకుందాం. సో ఏ విధంగా చదువుకోవాలనే దాని గురించి కూడా మనం బెస్ట్ వేలో మాట్లాడుకుందాం. ఆ తర్వాత మనకి చదువుకున్న తర్వాత మనకు వచ్చే సర్టిఫికేట్స్కి ఏ పోస్ట్ వస్తుంది, ఆ పోస్ట్ పేరు ఏంటి, ఎన్ని రకాలుగా ఉన్నాయి, సో కంపెనీ వాళ్ళు ఏ పోస్టులు మనకి ఆఫర్ చేస్తారు అనే దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ఇది మన టాపిక్స్. జస్ట్ మన టాపిక్స్ గురించి ఒక్కొక్కటిగా డీటెయిల్గా మనం మాట్లాడుకుందాం. సో ఒక్కో టాపిక్ గురించి డీటెయిల్గా మాట్లాడుకొని మీకు ఏది సజెషన్ బాగా నచ్చితే దాన్ని మీరు ఎంచుకోండి. సో ముందుగా కోర్సెస్ రిక్వైర్డ్. సో మనం ఏ కోర్సు చదువుకోవాలి, మనకు చదువుకున్న చదువుకి ఇప్పుడు ముందుగా చదవాల్సిన దానికి ఏ విధంగా చదువుకోవాలి, ఏ చదువు ఎంచుకోవాలి అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. అందులో మొదటిది పోస్ట్ డిప్లొమా ఇన్ ఇండస్ట్రియల్ సేఫ్టీ. సో ఈ కోర్సుని సేఫ్టీ ఎడ్యుకేషన్ చదువుకోవాలి అనుకున్న వాళ్ళు మొదటి ప్రిఫరెన్స్గా భావించాలి. సో ప్రతి కంపెనీ కూడా ఈ సర్టిఫికేట్ని మనకి డిమాండ్ చేస్తారు. సో కావున దీన్నే మొదటి ప్రిఫరెన్స్గా ఎంచుకోండి. తర్వాత నెక్స్ట్ కోర్సు వచ్చేసి డిప్లొమా ఇన్ ఫైర్ సేఫ్టీ. ఈ కోర్సు కూడా సేఫ్టీ ఆఫీసర్కి అనుకూలంగానే ఉంది. సో ఇది ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన కోర్సు. ఇది కూడా సేఫ్టీలో భాగంగా కాబట్టి దీన్ని చదువుకున్నా కూడా హ్యాపీగా సేఫ్టీ ఆఫీసర్ అయిపోవచ్చు. సో తర్వాత డిప్లొమా ఇన్ కన్స్ట్రక్షన్ సేఫ్టీ. సో ఇది చాలా డిమాండ్ ఉన్న కోర్స్. ఇది కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో చాలా మందికి చాలా అవసరం, ఇది చాలా డిమాండ్ ఉంది దీనికి. సో బిల్డర్స్ కానీ లేదా కంపెనీలో కట్టే కన్స్ట్రక్షన్స్లో కానీ ఈ సర్టిఫికేట్ చాలా పనికి వస్తుంది. సో దీన్ని చదువుకున్నా కూడా సేఫ్టీ ఆఫీసర్ అయిపోవచ్చు, ఏమి ఇబ్బంది లేదు. తర్వాత పీజీ డిప్లొమా ఇన్ ఫైర్ అండ్ సేఫ్టీ. నేను చదువుకున్నది ఇదే. ముందుగా ఈ కోర్స్ చదువుకుంటే ముందుగా సేఫ్టీ స్టేవర్డ్కి తీసుకుంటారు, తర్వాత సేఫ్టీ ఆఫీసర్గా ప్రమోషన్ ఇస్తారు. సో దీన్ని చదువుకున్నా కూడా ఏం ప్రాబ్లం లేదు, సేఫ్టీ ఆఫీసర్ అయిపోవచ్చు. తర్వాత డిప్లొమా ఇన్ సేఫ్టీ మేనేజ్మెంట్. ఇది చదువుకున్నా కూడా సేఫ్టీ ఆఫీసర్కి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు, ఏమి ఇబ్బంది లేదు. ఏ చదువుకున్నా మనకి ఇబ్బంది అయితే ఏం లేదు, ఏది తీసుకున్నా ఒకటే. సో హ్యాపీగా చదువుకొని మంచి పొజిషన్కి వెళ్ళొచ్చు. తర్వాత వచ్చేసి సో ఇంకో ఐఓష్ అనేది ఉంది. ఇది ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్. ఇది ఇంటర్నేషనల్ సర్టిఫికేట్. సో దీన్ని చదువుకున్న తర్వాత విదేశాల్లో ఎవరైతే వెళ్ళి సేఫ్టీ ఆఫీసర్ జాబ్ చేయాలనుకున్నారో వారికి ఇది ఐఓష్ అనే సర్టిఫికేట్ పనికి వస్తుంది. ఆ తర్వాత నెబోష్ అనేది కూడా ఉంది, ఇంకొకటి సర్టిఫికేట్.
అసలు దాన్ని చదువుకున్నా కూడా విదేశాల్లో సేఫ్టీ ఆఫీసర్గా జాబ్ చేయొచ్చు. ఈ సేఫ్టీ ఎడ్యుకేషన్ చదువుకోవడానికి మనకి కొన్ని అర్హతలు ఉండాలి. ఆ అర్హత ఏంటనేది మనం చూద్దాం. ఏ చదువుకైనా ఓ మినిమం చదువుకోవాలి అనే అర్హతని నిర్ణయించారు. సో అలాగే ఈ సేఫ్టీ ఎడ్యుకేషన్కి మినిమం అర్హత ఏమిటి అనేది ఇప్పుడు చూద్దాం. ఆ అర్హతలు ఏమేమనేది ఇప్పుడు చూద్దాం మనం. అందులో మొదటిది బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ. ఈ బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ అంటే మనకి ఎవరైతే డిగ్రీలో సైన్స్ చదువుకున్నారో బిఎస్సి ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ వాళ్ళు దీనికి అర్హులు. వాళ్ళు కూడా హ్యాపీగా ఈ చదువును చదువుకోవచ్చు. ఆ తర్వాత మనకి టెక్నికల్ దిశగా వెళ్ళాలి. ఈ టెక్నికల్ ఎడ్యుకేషన్లో ఏమేమి చదువుకోవాలని చూద్దాం. అందులో మొదటిది ఐటీఐ. ఈ ఐటీఐ చదువుకున్న వాళ్ళు హ్యాపీగా ఈ కోర్సుని చదువుకోవచ్చు. ఇందులో ఫిట్టర్లు కానీ, ఎలక్ట్రీషియన్ కానీ, వెల్డర్లు కానీ, టర్నర్లు కానీ ఎవరైనా సరే ఈ కోర్సు చదువుకోవడానికి అర్హతలు కలిగి ఉంటారు. ఆ తర్వాత మనకి డిప్లొమాలో ఏదైనా కావచ్చు, మెకానికల్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, సివిల్ కానీ, ఆటోమొబైల్ కానీ. సో వాళ్ళు ఎవరైనా సరే హ్యాపీగా ఈ చదువును చదువుకోవచ్చు. సో ది బెస్ట్ ఆప్షన్ అంటే డిప్లొమా చదువుకున్న వాళ్ళకి బాగానే ఉంటుంది. సో వీళ్ళు హ్యాపీగా చదువుకోవచ్చు అనమాట. సో ఆ తర్వాత బీటెక్ చదివిన వాళ్ళు కూడా బాగా చదువుకోవచ్చు. వీళ్ళకి కంపెనీ తరఫున ఎక్కువగా డిమాండ్ ఉంటుంది. సో ఎంత ఎక్కువ చదువుకుంటామో అంత మంచిది మనకి. సో ఇందులో మెకానికల్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, సివిల్ కానీ చదువుకున్న వాళ్ళు ఈ చదువుని చదువుకోవచ్చు. సో ఆ తర్వాత కాలేజ్లో ఏవైతే కోర్సెస్లు ఉన్నాయో వాటిలో చూసి మీకు కావాల్సింది చూసి మీరు ఎంచుకోండి. సో ఏది పడితే అది తీసుకోకండి. సో ఉన్న కోర్సెస్ అన్ని మంచి కోర్సెస్లే. సో మీకు అనుగుణంగానే తీసుకోండి. ఆ తర్వాత మీకు ఏ కోర్సు మీద అయితే ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుందో, ఆసక్తి కలిగి ఉంటారో, సో ఆ కోర్సుని మీరు ఎంచుకోండి. సో ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే మీరు కాలేజీకి వెళ్ళే చదువుకోండి. సో దానికి అనుగుణంగానే చదువుకోండి. సో డబ్బులు పెట్టి సర్టిఫికెట్స్ మాత్రం కొనుక్కోకండి, అది చాలా ప్రమాదకరం అది. సో ఆ తర్వాత మనకి కాలేజెస్లో ఎక్కడెక్కడ ఉన్నాయన్న దాని గురించి కూడా మాట్లాడుకుందాం. వీలైనంతగా మీకు దగ్గరలో ఉన్న కాలేజీలోనే చూసుకోండి, ఏ ఇబ్బంది లేదు. సో ఎక్కడైనా చదువుకోవచ్చు. మనకి చదువుకోవడమే ముఖ్యం, కాలేజీలు కాదు. సో మన ఆంధ్రప్రదేశ్లో కాలేజీలు ఎక్కడెక్కడ ఉన్నాయని చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి వైజాగ్లో ఒకటి ఉంది, అలాగే విజయవాడలో కూడా సేమ్ బ్రాంచ్ ఉంది. సో అక్కడ చదవాలనుకున్న వాళ్ళు వాళ్ళ కాలేజీకి వెళ్ళి కాంటాక్ట్ అవ్వండి. ఫోన్లో కేవలం అడ్రస్ మాత్రమే ఎంక్వైరీ చేయండి. మిగిలిన వాళ్ళే వాళ్ళ కాలేజ్ దగ్గరికి వెళ్ళి మాట్లాడి ఆ తర్వాతనే జాయిన్ అవ్వండి. ఫోన్లో మాత్రం ఏమాత్రం మాట్లాడకండి, అది చాలా మంచి పద్ధతి కాదు, చాలా ప్రమాదకరం అది. అలాగే మీకు దగ్గరలో ఉన్న గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీల్లో వెళ్ళి అడగండి, అక్కడ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ సేఫ్టీ కోర్సెస్ కూడా అక్కడ ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో వెళ్ళి అక్కడ కూడా కనుక్కోండి, ఉంటే హ్యాపీగా చదివేసుకోండి, ఏమి ఇబ్బంది ఉండదు. ఇవి లిమిటెడ్ కాలేజెస్ ఉంటాయి, ఎక్కువగా ఉండవు. సో వెతుక్కొని మరి చదువుకోవాలి. అందువల్ల కొద్దిగా ఎంత త్వరగా వెళ్తారో అంత మంచిది. సో ఈ ఏడాది జూన్ జూలై నెలలో అడ్మిషన్స్ ఉంటాయి, వీలైతే తొందరగా కనుక్కోండి. సో అలాగే ఫీజు ఎంత ఉంటుంది అంటే కోర్సును బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఆ తర్వాత కాలేజ్ మేనేజ్మెంట్ పై కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో ఇందులో మినిమం తక్కువ 30,000 నుంచి స్టార్ట్ అవుతాయి. ఆ తర్వాత కోర్సు మీద డిపెండ్ అయి ఉంటుంది, అలాగే కాలేజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మీకు ఎలా అనుకూలంగా ఉంటుందో అలాగే చదువుకోండి. వీలైనంతగా స్ట్రాంగ్గా చదువుకోండి, చాలా తెలివిగా చదువుకోండి, చాలా బాగుంటుంది, ఏ ఇబ్బందులు అయితే ఉండవు, చాలా హ్యాపీగా చదువుకోవచ్చు. ఆ తర్వాత హౌ టు స్టడీ, మనం ఏ విధంగా చదువుకోవచ్చు అంటే ఆఫ్లైన్ అయినా కానీ ఆన్లైన్ అయినా కానీ. ఆఫ్లైన్ అంటే కాలేజీకి వెళ్ళి చదువుకోవడం, ఆన్లైన్ అంటే మీకు తెలిసే ఉంటుంది, నాకైతే తెలియదు దాని గురించి. ఇంతవరకు అయితే మనం కాలేజెస్ గురించి మాట్లాడుకున్నాం, కోర్సెస్ గురించి మాట్లాడుకున్నాం, ఫీజు గురించి మాట్లాడుకున్నాం, అలాగే ఇప్పుడు మనం పోస్ట్ గురించి కూడా మాట్లాడుకుందాం. సో మనం చదువుకున్న చదువుకి కంపెనీ మనకి ఏ పోస్టులు ఆఫర్ చేస్తాయన్న దాని గురించి కూడా మాట్లాడుకుందాం. సో కంపెనీ డిమాండ్ మీద ఆధారపడి ఉంటుంది కదా, వాళ్ళు మనకి ఏదైతే ఆఫర్ చేస్తారో దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. అందులో మొదటిది సేఫ్టీ స్టేవర్డ్. ఇదే మనకి ఫస్ట్ స్టెప్ లాంటిది సేఫ్టీ జాబ్లో. ఫస్ట్ జాబ్ సేఫ్టీ స్టేవర్డ్ అనమాట. ఈ జాబ్ తీసుకుంటే మనం వర్క్ ఫీల్డ్లో తిరగాల్సి ఉంటుంది, ఒకే ప్లేస్లో ఉండాల్సి ఉంటుంది. సో ఇది చాలా మంచి జాబ్. ఆ తర్వాత సేఫ్టీ ఆఫీసర్ ఉంటుంది. ఇది మొత్తం మనకి ప్లాంట్ మొత్తం
తిరగాల్సి వస్తుంది. సో ఇది కొద్దిగా పెద్ద పోస్ట్ ఇది. దీన్ని కూడా తీసుకోవచ్చు మనం. ఆ తర్వాత మనకి వచ్చేది సేఫ్టీ సూపర్వైజర్. ఇది కూడా ఒక రకమైన సూపర్వైజర్ జాబ్. ఇది కూడా చాలా మంచి జాబ్. దీన్ని కూడా మనం ఆఫర్లో తీసుకోవచ్చు. సో ఈ ఈ పోస్టులో ఏ పోస్ట్ తీసుకున్నా పెద్ద తేడా అయితే ఏముండదు, పని అంతా ఒకేలాగా ఉంటుంది. సో మనకి ఏ పోస్ట్ ఇచ్చినా హ్యాపీగా తీసేసుకోవచ్చు అనమాట. తర్వాత మనకి సేఫ్టీ ఇంజనీర్. ఈ 3 పోస్టుల తర్వాత వచ్చే పోస్ట్ ఏమంటే కొన్ని కంపెనీలు డైరెక్ట్గా సేఫ్టీ ఇంజనీర్ లాగానే ఆఫర్ చేస్తాయి. సో దీన్ని కూడా తీసుకోవచ్చు. ఆ తర్వాత మనకు వచ్చే పోస్ట్ వచ్చేసి ఫైర్ టెక్నీషియన్. ఇది కూడా మంచి జాబే. సో ఫైర్కి సంబంధించిన ఎక్విప్మెంట్స్, టూల్స్ అండ్ ఎక్విప్మెంట్స్ని మెయింటెనెన్స్ చేస్తూ ఉండడమే. ఇది కూడా చాలా మంచి జాబ్. దీన్ని కూడా ఇంత హ్యాపీగా తీసేసుకోవచ్చు. ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం ఈ జాబ్లో జాయిన్ అవ్వచ్చు. సో తర్వాత ఏంటంటే మనకి ఈ వీడియో ద్వారా నేను మీకు ఇచ్చే సారాంశం ఏంటంటే, ఈ సేఫ్టీ ఎడ్యుకేషన్ అనేది చాలా మంచి చదువు, చాలా సురక్షితమైన చదువు కూడా. ఈ సేఫ్టీ చదువు గురించి పూర్తిగా వివరాలను తెలుసుకోండి, ఎంక్వైరీ చేసుకోండి, తర్వాత మీ నిర్ణయాన్ని తీసుకోండి. సో ఈ వీడియో చేసిన తర్వాత కూడా మీ నిర్ణయాలు మార్చుకుంటూ సేఫ్టీ ఎడ్యుకేషన్ చదువు వైపు మీరు వెళ్తారని ఆశిస్తూ, అలాగే మీకు తెలిసిన వారికి ఎవరికైనా, మీ ఇంట్లో వాళ్ళకైనా సరే, మీ ఫ్రెండ్స్కి అయినా సరే ఈ వీడియోని షేర్ చేస్తూ వాళ్ళని కూడా ఈ సేఫ్టీ చదువు వైపు ప్రోత్సహిస్తారని ఆశిస్తూ, ఎవరైతే ఈ వీడియో చూసి వాళ్ళ నిర్ణయాల్ని సేఫ్టీ చదువు వైపు మళ్ళిస్తారని ఆశిస్తూ వారందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. సో వాళ్ళతో పాటు మీకు తెలిసిన వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. సో ఇక తెలియని వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేసేది ఎలాగంటే, ఈ వీడియోని ఒక లైక్ వేసుకుంటే యూట్యూబ్ కూడా ఆటోమేటిక్గా వేరే వాళ్ళకి ఈ వీడియోని సజెషన్ చేస్తారు. సో అలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియో నేను చేశాను. ఇన్ని రోజులు నేను పడ్డ కష్టానికి ప్రతిఫలంగా మీ ఫ్రెండ్స్ని కానీ, లేదా మీ ఇంట్లో వాళ్ళని కానీ, మీ బంధువులను కానీ ఈ సేఫ్టీ ఎడ్యుకేషన్ వైపు పంపిస్తారని, ఆలోచించే విధంగా చేస్తారని ఆశిస్తున్నాను. సో ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.